వైసీపీలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అరెస్ట్ అయ్యేది ఎవరు? రెడ్ బుక్లో పేరు ఎవరిది ఉంది? కొడాలి నానినేనా లేకుంటే ఆర్కే రోజానా? ఫైర్ బ్రాండ్లలో వాళ్ళేనా టార్గెట్? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఇలాంటి వేళ నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఈ నేతనే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏం చేశాడు? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరు కేసులో ఇరుక్కుంటున్నారు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన చుట్టూ ఉచ్చు బిగిసుకుంది. కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. గన్నవరం కేంద్రంగా ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూ కబ్జాలతో పాటు బెదిరింపులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో రెడ్ బుక్ విధానం అమలవుతుందని ఆరోపణలు చేస్తుంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అన్న ప్రచారం నడుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం రూటు మార్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ అనంతరం అన్నట్టు ప్రచారం నడుస్తుంది. అందుకు తగ్గట్టుగానే పోలీసుల వైఖరి ఉంది. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా మెరిశారు గోరంట్ల మాధవ్. అప్పటి వరకు పోలీస్ శాఖలో ఆయన ఒక సీఏ. కానీ ఒక వ్యూహం ప్రకారం జేసీ దివాకర్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సైతం పోలీస్ పవర్ చూపించారు. సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అత్యధిక మెజార్టీతో గెలిచారు. అయితే ఏ దూకుడుతో ఎంపీగా రాజకీయంలోకి అడుగుపెట్టారో అదే దూకుడుతో ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఓ న్యూడ్ వీడియోతో ఎంపీగా అడ్డంగా బుక్ అయ్యారు. ఆ గౌరవం తెచ్చుకున్నారు. ఏ స్థాయిలో రాజకీయాల్లో వచ్చారో అదే స్థాయిలో పతనం అంచుకు చేరుకున్నారు. ఓ అశ్లీల ప్రవర్తనతో తన రాజకీయ జీవితానికి తనకు తానే చరమ గీతం పాడుకున్నారు. కనీసం ఏ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. గౌరవప్రదమైన పోలీస్ శాఖలో తన వృత్తిని ప్రారంభించి రాజకీయాల్లో అడుగుపెట్టారు గోరంట్ల మాధవ్. కానీ అంతకు మించి అగౌరవాన్ని మిగిల్చుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. అయితే ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు గోరంట్ల మాధవ్కు. అయితే తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో మాధవ్కు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూకుడుతనం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఓ మైనర్ విషయంలో అడ్డుగోలుగా వ్యవహరించిన పాపానికి నోటీసులు అందుకున్నారు గోరంట్ల మాధవ్. అప్పట్లో గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకు సమర్థించింది వైసీపీ. కానీ అప్పట్లో ఓ మైనర్ పట్ల అడ్డుగోలుగా మాట్లాడారని అప్పటి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాజాగా ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ పోలీసులు గోరంట్ల మాధవ్కు నోటీసులు అందించారు. ఈ కేసుపై మార్చి 5న విచారణకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణమురళి సరసన గోరంట్ల మాధవ్ చేరినట్లు అయింది. రెడ్ బుక్ లో నెక్స్ట్ టార్గెట్ ఆయనేనని తేలింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. నెక్స్ట్ అరెస్ట్ ఆయనదేనో కాదో అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.